నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఏంటంటే లెస్ ఇన్వేజివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఏ నీడిల్ ఉండదండి, ఏ లేజర్ కూడా డీప్ గా అలా చేయటం కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ తోటి ఎనర్జీని మనకి స్టిమ్యులేట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో దీనితోటి మనకి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మనకి మినిమల్ డౌన్ టైం అండి. అంటే మనకి కొన్ని గంటలు గానీ, ఒక రోజుకి గానీ రెడ్‌నెస్ అనేది తగ్గిపోతుందండి. అలానే మనకి ఏంటంటే చర్మంలో మనకి కొల్లాజెన్ అనేది మోర్ ఈవెన్‌గా స్టిమ్యులేట్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి కొంతకి కొల్లాజెన్ డీప్ గా ఉంటుందండి. కొంతమందికి కొల్లాజెన్ సూపర్ఫిషియల్ గా కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా యూనిఫార్మ్ గా స్టిమ్యులేట్ చేయటానికని నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది బాగా పనిచేస్తుందన్నమాట. బెటర్ ప్రెసిషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే చర్మంలో మీకు అక్కడ గ్రిడ్స్ ఫార్మేషన్ అనేది దాని ప్రకారంగా అలా వెళ్తాం కాబట్టి బెటర్ ప్రెసిషన్ అనేది ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఆ డెప్త్ వరకు ఏదైతే ఇండికేట్ చేస్తామో డీపర్ లేయర్స్ వరకు వెళ్తుంది. అదే మనకి సూపర్ఫిషియల్ లేయర్స్ లో షాలో స్కార్స్ ఉంటాయి కదండి, దాన్ని స్టిమ్యులేట్ చేయడానికని నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని అంటాం. అంటే మనకి తక్కువ గుంతలు ఉంటాయి కదండి, ఆ తక్కువ గుంతలు అనే దానికి మంచిగా స్టిమ్యులేట్ చేయడానికని ఇవి నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు చేయాలి అని అంటే మనకి నెలకు ఒకసారి చేసుకోవచ్చండి. దీనికి అనస్థీసియా ఎక్కువగా అవసరం ఉంటుందా, పెయిన్ ఎక్కువగా ఉంటుందని అంటే అంతేం ఉండదండి. జస్ట్ ఒక క్రీమ్ అప్లై చేస్తారు, వాష్ చేసేసుకొని ఆ తర్వాత మీరు ప్రొసీజర్ చేసుకోవచ్చు. మీకు నీడిల్స్ కానీ బాగా డీప్ గా పెయిన్ ఉండేటివి కానీ అలాంటివి ఏమి ఉండవు.